దిస్ ఈస్ ఎలికే ఐఎమ్ టెల్లింగ్ ఏ స్టోరీ. నిజాయితీ. రామాపురం గ్రామంలో రాజయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి పోతూ కట్టెలు కొట్టుకొని జీవితం సాగించేవాడు. ఒకరోజు రాజయ్య నది ఒడ్డున పెద్ద చెట్టును కొడుతున్నాడు. పొరపాటున చేయి జారి గొడ్డలి నదిలోకి పడిపోయింది. ఆ నది చాలా లోతుగా ఉంది. రెండు మూడు సార్లు నదిలోకి దిగి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ గొడ్డలిని తీసుకురాలేకపోయాడు. ఎంతో బాధపడుతూ చేసేదేం లేక అక్కడ చెట్టు కింద కూలబడి భగవంతుని ప్రార్థించి తన గొడ్డలిని ఇప్పించమని వేడుకున్నాడు. ఆ ప్రార్థన విని గంగాదేవి ప్రత్యక్షమైంది. ఎందుకు విచారిస్తున్నావు అని అడిగింది. తల్లి, నన్ను రక్షించు. నా జీవితాధారమైన గొడ్డలి నదిలోకి పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు అని బాధపడుతున్నాడు. సరే ఉండు అంటూ దేవి నీటిలోకి మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని బంగారు గొడ్డలిని చూపించింది. నాది కాదు తల్లి అన్నాడు. మళ్ళీ నీటిలోకి మునిగి వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల ఊపాడు. ఈసారి అతని గొడ్డలినే ఎదుట నిలిచి ఇదేనా అన్నది. రాజయ్య సంతోషంతో అమ్మా ఇదే నా గొడ్డలి అని ఆనందంతో పరవశవంతయ్యాడు. రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి 3 గొడ్డలిని ఇచ్చి మాయమైపోయింది.